ఓటు సీటుకి రేటు ఇది నేటి నయా పొలిటికల్ ట్రెండ్. మున్సిపల్ పోరు అంటే మాటలు కాదు, ఇది నోట్ల కట్టల జాతర. గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ దాకా అందరిది ఇప్పుడు ఒకటే టెన్షన్. గెలుపు గుర్రం ఎక్కాలంటే సంచులు విప్పాల్సిందేనా? అధికారం కోసం ఆస్తులు కరిగించాల్సిందేనా? ప్రజాస్వామ్యం పూర్తిగా ధనస్వామ్యంగా మారిపోయిన వేళ లీడర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఖర్చు కథ కమామిషు ఏంటి? గెలిస్తే రారాజు, ఓడితే బికారి. ఇది మున్సిపల్ మాయాజాలం. తెలంగాణలో ప్రారంభమైన ఆ మున్సిపల్ ఎన్నికల్లో అసలు సిస్సలు పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ను తలపిస్తున్న ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. రాజకీయం అంటేనే ఒక చదరంగం. ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఇవన్నీ ఒకవైపు అయితే వీటన్నింటినీ నడిపించే ఇంధనం డబ్బు మరొక వైపు. ధనం మూలం మిథం జగత్ అన్నది లోకోక్తి అయితే ధనం మూలం మిథం పాలిటిక్స్ అన్నది నేటి ప్రత్యక్ష సత్యం. ఎన్నికలంటేనే డబ్బులతో ముడిపడిన ఒక భారీ వ్యాపార వ్యవహారంగా మారిపోయి ఒకప్పుడు సిద్ధాంతాలు, ప్రజాసేవ పునాదుల మీద నడిచిన రాజకీయం నేడు పూర్తిగా కరెన్సీ కట్టల మీదే ఆధారపడి నడుస్తోందంటే అతిశయోక్తి కాదు. ప్రచారం నిర్వహించాలన్నా, క్యాడర్ను కూడగట్టుకోవాలన్నా, చివరకు ఓటర్లను పోలింగ్ బూత్ దాకా రప్పించాలన్నా జేబులో డబ్బు లేనిదే అడుగు ముందుకు పడని దుస్థితి. ఎన్నికల సంఘం ఎన్ని నిబంధనలు పెట్టినా, ఎన్ని ఆంక్షలు విధించినా తెర వెనుక నడిచే తంతు మాత్రం పాత పద్ధతిలోనే. ఇంకా చెప్పాలంటే మరింత కొత్త పుంతలు తొక్కుతూ సాగుతోంది. డబ్బు లేనిదే రాజకీయం లేదు అనేది ఇప్పుడు జగమెరిగిన సత్యం. ఎన్నికల నగారా మోగగానే ఎన్నికల సంఘం నిబంధనల పేరుతో హడావుడి చేయడం పరిపాటిగా మారింది. అభ్యర్థుల ఖర్చుపై పరిమితులు, బ్యాంకు లావాదేవీలపై నిఘా, చెక్పోస్టుల తనిఖీలు ఇవన్నీ పైకి కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో జరిగేది మాత్రం వేరు. కంచే చేను మేసినట్లు అన్న చందంగా ఎన్ని రూల్స్ ఉన్నా నగదు ప్రవాహం మాత్రం ఏరులై పారాల్సిందే. ఓటు అనేది సామాన్యుడికి రాజ్యాంగం ఇచ్చిన అత్యంత శక్తివంతమైన ఆయుధం. కానీ దురదృష్టవశాత్తు ఆ ఆయుధాన్ని ఇప్పుడు మార్కెట్లో సరుకులా కొనుగోలు చేసే పరిస్థితి దాపురించింది. సామాన్యుడి హక్కును, వారి అసంతృప్తిని, ఆశను సొమ్ము చేసుకోవడానికి రాజకీయ నాయకులు ఎంతకైనా తెగిస్తున్నారు. డబ్బు ఖర్చు పెట్టందే పదవీ తాయిలం అందదనే భయం అటు నాయకుల్లోనూ ఇటు కార్యకర్తల్లోనూ బలంగా నాటుకుపోయింది. తాజాగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికారం ఎవరిది, పట్టు ఎవరిది అన్న చర్చ ఊరు వాడా మొదలైంది. ఇంకేముంది, ఆయా పార్టీల నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావహులు తమ తమ పార్టీల గుర్తులతో రంగంలోకి దిగేందుకు రెడీ అయ్యారు. అయితే ఇక్కడ అసలు సమస్య టిక్కెట్టు దక్కించుకోవడం దగ్గరే మొదలవుతుంది. టికెట్ రావాలంటే అధిష్టానం మెప్పు పొందాలి. తీరా టికెట్ వచ్చాక అసలు సిసలు యుద్ధం మొదలవుతుంది. ఈ ఎన్నికలు కాసులతో ముడిపడిన వ్యవహారం మాత్రమే కాదు, అంతకు మించి స్థానిక పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం. గెలుపు అనేది కేవలం పదవి కోసమే కాదు, సమాజంలో తమ పరపతిని నిలబెట్టుకోవడం కోసం కూడా అత్యవసరంగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో లోకల్ ప్రెస్టేజ్ అనేది చాలా కీలకమైన అంశం. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల కంటే కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యక్తిగత ప్రతిష్టలు ఎక్కువగా ముడిపడి ఉంటాయి. గల్లీల్లో తమ పట్టు నిలుపుకోవాలంటే చైర్మన్ కుర్చీని కైవసం చేసుకోవాల్సిందే. దీనికోసం అభ్యర్థులు ఎంత దూరమైనా వెళ్తున్నారు. కేవలం తాము గెలిస్తే సరిపోదు. చైర్మన్ పీఠం దక్కాలంటే తమ వర్గానికి చెందిన ఇతర కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లను కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయా ముఖ్య నేతలపై పడుతోంది. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా తమ మాటే నెగ్గాలంటే తమ మనుషులే గెలవాలి. ఈ క్రమంలో ఖర్చు రెట్టింపు మూడింతలు అవుతుంది. గెలవడానికి చేసే ఖర్చు ఒకటైతే చైర్మన్ గిరి కోసం క్యాంపు రాజకీయాలకు, ఇతర సభ్యులను కాపాడుకోవడానికి చేసే ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఒకప్పుడు వేలల్లో ఉండే ఖర్చు ఇప్పుడు లక్షలు దాటి కోట్ల రూపాయల స్థాయికి చేరుకుంది.
ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థుల జేబుల్లోంచి డబ్బులు చిల్లపెంకుల్లా ఎగిరిపోతున్నాయి. నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఫలితాలు వచ్చే వరకు ప్రతి అడుగుకి డబ్బు కావాల్సిందే. ప్రచార రథాలు, కార్యకర్తలకు భోజనాలు, విందు, సోషల్ మీడియా ప్రచారాలు, ఫ్లెక్సీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఖర్చుల చిట్టా హనుమంతుడి తోకలా పెరుగుతూనే ఉంటుంది. డబ్బుకు లోకం దాసోహం అన్నట్లుగా డబ్బుంటేనే జనం వెంట వస్తారు, డబ్బుంటేనే ఓట్లు పడతాయి అనే బలమైన నమ్మకం నాయకుల్లో స్థిరపడిపోయింది. అందుకే అప్పులు చేసైనా సరే నీళ్లలా డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. ఇదే ఇప్పుడు రాజకీయ నాయకులకు బెంబేలు పెట్టిస్తున్న అసలు సిసలు అంశం. ఎన్నికల్లో పోటీ చేయడం అనేది కత్తి మీద సాము లాంటిది. అంతా సవ్యంగా సాగి గెలుపు గుర్రం ఎక్కితే పెట్టిన ఖర్చుకు పడ్డ కష్టానికి ఒక అర్థం ఉంటుంది. కానీ ఓటరు నాడి మారి ఫలితం తారుమారు అయితే మాత్రం పరిస్థితి అగమ్యగోచరం. ఖర్చు పెట్టిన డబ్బులు వృధా కావడం ఒకటైతే, అప్పులు తెచ్చి పోటీలో నిలబడ్డ వారి పరిస్థితి వర్ణనాతీతం. ఆస్తులు, అంతస్తులు అమ్ముకోవాల్సిన దయనీయ స్థితి చాలా చోట్ల మనం చూస్తున్నాం. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్లుగా పైకి దర్జాగా కనిపిస్తున్నా లోపల అప్పుల బాధతో సతమతమయ్యే నాయకులెందరో ఉన్నారు. రాజకీయ జూదంలో సర్వం కోల్పోయిన వారు కోకొల్లలు. అంతిమంగా ఎన్నికల వ్యవస్థ ఎటువైపు వెళుతోంది? చురుకైన నేత, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడు ఎంత ముఖ్యమో అంతకన్నా ముఖ్యంగా జేబులో కాసులు ఉన్న మారాజులకే ఎన్నికలన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. సేవాభావం ఉన్నా డబ్బు లేకపోతే పోటీకి పనికిరాడనే ముద్ర పడిపోతోంది. ఇది ప్రజాస్వామ్యానికి పెనుముప్పు. ప్రతిభ ఉన్న సామాన్యుడు రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడే వాతావరణం నెలకొంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా డబ్బు చుట్టూనే రాజకీయం తిరిగింది. గ్రామాల అభివృద్ధి పేరుతో, చిన్నపాటి సమస్యల పరిష్కారం పేరుతో మొదలైన ప్రచారం చివరకు ఓటుకు నోటు దగ్గరే ఆగిపోయింది. సర్పంచ్ పదవి కోసం కూడా లక్షలు కోట్లు పలికిన సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఆ స్థాయి మరింత పెరగనుంది. గతంలో పురపాలిక ఎన్నికలు అంటే స్థానికంగానే పోటీ ఉండేది. స్థానిక సమస్యలు, స్థానిక నాయకత్వం చుట్టూ ప్రచారం సాగేది. కానీ ఇప్పుడు రాజకీయాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మున్సిపల్ ఎన్నికలను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఆయా పార్టీల కీలక నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా రంగంలోకి దిగి బహిరంగ సభలను తలపిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదొక స్టైల్ పాలిటిక్స్ గా మారింది. హైటెక్ ప్రచారాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ తో కూడిన సభలు, స్టార్ క్యాంపెయినర్ల హడావుడివన్నీ ఖర్చును విపరీతంగా పెంచేస్తున్నాయి. ఇదంతా ఆయా ప్రాంతాల కీలక నేతల కనుసన్నల్లో సాగే తంతు కావడంతో జన సమీకరణ కోసం, కార్యకర్తల నిర్వహణ కోసం చేసే ఖర్చు తడిసి మోపెడవుతోంది. కేవలం ఇప్పుడు జరుగుతున్న పుర ఎన్నికలే కాదు, ఆ తర్వాత జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మహాసంగ్రామంగా పిలువబడే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈ దఫా వెరీ స్పెషల్. భాగ్యనగరంలో కార్పొరేటర్ అంటే ఒక ఎమ్మెల్యేకి మించిన క్రెడిబిలిటీ, పవర్ స్థానికంగా ఉంటుంది. జీహెచ్ఎంసీ పీఠం దక్కించుకోవడం అంటే రాష్ట్ర రాజకీయాల్లో సగం పట్టు సాధించినట్టే. అందుకే ఇక్కడ తగ్గేదే లేదన్నట్లుగా ఆశావహులు కోట్లు ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ఇదే సరైన మార్గంగా భావిస్తున్నారు. పెట్టుబడి పెట్టడం, పదవిని పొందడం, ఆ పదవి ద్వారా మళ్లీ వ్యాపారాన్ని పెంచుకోవడం, ఇదొక చైన్ సిస్టమ్గా మారిపోయింది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ మూడు కూడా తమ తమ హవాను చూపించుకోవాలని ఉవ్వెళ్లూరుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పురపాలికల్లో ఇది తొలి పరీక్ష. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగుతుండడం విశేషం. రేపటి నుంచి ఆయన ప్రచారానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు కావడంతో బీఆర్ఎస్కి ఇది జీవన్మరణ సమస్య. మాజీ మంత్రి కేటీఆర్ గులాబీ దళాన్ని మళ్లీ ఉత్సాహపరిచేందుకు పురప్రచారంలో తమ సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అటు బీజేపీ కూడా లోక్సభ ఎన్నికల ఊపును కొనసాగించాలని చూస్తోంది. ఈ త్రిముఖ పోరులో ఓటర్లను ఆకర్షించడానికి ఎవరికి వారు సామదాన భేద దండోపాయాలు ప్రయోగిస్తున్నారు.
ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు ప్రచారంలోకి దిగుతున్నారంటే ఆ ఆర్భాటం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. హెలికాప్టర్లు, భారీ కాన్వాయ్లు, సభలు ఇవన్నీ ఖర్చును ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ఈ సమయంలో పండుగ ఎవరికైనా ఉంది అంటే అది కార్యకర్తలకే. ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు వారి డిమాండ్లకు అడ్డు అదుపు ఉండదు. బిర్యానీ ప్యాకెట్ల నుంచి మొదలుకుని బైక్లకు పెట్రోల్, జేబులో ఖర్చుల వరకు నాయకులే భరించాలి. ఏ మాత్రం తేడా వచ్చినా కండువా మార్చేస్తామని బెదిరించే కార్యకర్తలను బుజ్జగించడం నాయకులకు తలకి మించిన భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరోమారు ఎన్నికల వ్యయంపై సర్వత్రా చర్చ మొదలైంది. ఎన్నికలొస్తున్నాయి అంటే అభివృద్ధి గురించి చర్చ జరగాలి. కానీ ఖర్చు గురించి, పంచే డబ్బు గురించి చర్చ జరుగుతోందంటే మన ప్రజాస్వామ్య పరిపక్వతను ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. గెలుపు గుర్రం ఎక్కేది ఎవరు, చైర్మన్ పీఠం దక్కేది ఎవరికి అన్నది పక్కన పెడితే ఈ ధన ప్రవాహంలో కొట్టుకుపోతున్నది మాత్రం సామాన్య మధ్యతరగతి వీలులే. డబ్బున్నవాడే రాజకీయ నాయకుడు అనే నిర్వచనం బలపడుతున్న ఈ తరుణంలో సామాన్యుడికి రాజకీయం అందని ద్రాక్షగానే మిగిలిపోతుందా, లేక మార్పు వస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా కడుపు చించుకుంటే కాళ్ల మీద పడ్డట్టు ఈ ఖర్చంతా అంతిమంగా ప్రజల నుంచే పిండుకుంటారన్నది చేదు నిజం. ఇది గల్లీ పాలిటిక్స్ వెనుకున్న అసలు రంగు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒక్కటే, ఈ రోజు ఓటు కోసం కోట్లు కుమ్మరిస్తున్న నాయకుడు రేపు గెలిచాక ప్రజాధనాన్ని కొల్లగొట్టడని గ్యారెంటీ ఏంటి? పెట్టుబడి పెట్టిన వాడు అసలుతో పాటు వడ్డీని కూడా వసూలు చేయడం వ్యాపార సూత్రం. మరి రాజకీయాలను వ్యాపారంగా మార్చేద్దామా, లేక 5 ఏళ్ల భవిష్యత్తును ఒక్కరోజు విందు కోసం తాకట్టు పెడదామా? నోటుకు లొంగితే రేపటి అభివృద్ధిని ప్రశ్నించే హక్కును మన చేతులతో మనమే పాతరేసినట్లే. మార్పు నాయకుల్లో కాదు, ముందు ఓటర్లో రావాలి. అప్పుడే ఈ కాసుల కాలుష్యం నుంచి ప్రజాస్వామ్యం ఊపిరి పీల్చుకుంటుంది.